వినాయక చవితి అనగానే మనకి ఫస్ట్గా గుర్తొచ్చే ప్రసాదం అండ్ ఖచ్చితంగా ప్రిపేర్ చేసుకునే ప్రసాదం మోతీచూర్ లడ్డు. మరి అంతటి స్పెషాలిటీ ఉన్న ఈ మోతీచూర్ లడ్డు మనం ప్రిపేర్ చేసుకోవడం అంత కష్టమేమీ కాదు. సో నేను మీకు ఈ వీడియోలో బూందీ జాదా లేకుండా మనం ఇంట్లోనే చాలా సింపుల్గా, ఈజీగా, ఫాస్ట్గా, పక్కా కొలతలతో ఏ విధంగా మోతీచూర్ లడ్డు ప్రిపేర్ చేస్తారో నేను మీకు ఈ వీడియోలో చూపెట్టబోతున్నాను. సో లేట్ చేయకుండా మోతీచూర్ లడ్డు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేద్దాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. మోతీచూర్ లడ్డు ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా శనగపిండి తీసుకుంటున్నాను. నేను 2 కప్స్ శనగపిండి ఒక బౌల్లో యాడ్ చేస్తున్నాను. ఇంతకుముందు నేను చెప్పినట్టు పక్కా మెజర్మెంట్స్తోని ఈ కప్పు యూజ్ చేస్తున్నాను నేను. ఇదే కప్తోని మిగతా ప్రాసెస్ ఏదైతే పాకం ప్రిపేర్ చేస్తామో అది కూడా నేను మీకు చూపెడతాను. సో పక్కా మెజర్మెంట్ అనేది మనకు ఉంటుంది. ఇప్పుడు ఈ కప్స్తోని అంటే 2 కప్స్ నేను శనగపిండి తీసుకున్న తర్వాత సేమ్ అదే కప్తోని 2 కప్స్ వాటర్ అనేది నాకు సరిపోయింది. ఒకవేళ 1 కప్ తీసుకుంటే మీరు 1 కప్ అనేది వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫుడ్ కలర్ ఏదైతే ఆరెంజ్, రెడ్ ఉంటుందో ఫుడ్ కలర్ అది మీరు యూజ్ చేయాల్సి ఉంటుంది. 2 పించెస్ సరిపోతుంది ఈ క్వాంటిటీకి. ఒకవేళ మీరు ఎక్కువ కలర్ కావాలనుకుంటే కొంచెం పెంచుకోవచ్చు, నాకు తెలిసేంత అవసరం లేదు. ఇప్పుడు ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీకు కన్సిస్టెన్సీ చూపిస్తాను. ఈ విధంగా ఉండాలి అనమాట. మొత్తం ఇట్లా లైట్గా అంటే మొత్తం ఇట్లా పడిపోవాలి, మరీ థిక్నెస్ ఎక్కువ ఉండొద్దు. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. దానికోసము ఒక కడాయి డీప్ ఫ్రై కోసం ఆయిల్ తీసుకుంటున్నాను నేను. ఆయిల్ తీసుకున్న తర్వాత హీట్ అయ్యేంత లోపు ఇప్పుడు మీరు బూందీ జాదా ఉంటే కనుక మీరు తీసుకోవచ్చు. బూందీ జాదా మాత్రం దీనికి పనికిరాదు మోతీచూర్ లడ్డుకి, ఎందుకంటే చాలా చిన్నగా అంటే చాలా సన్నగా ఉంటుంది కాబట్టి ఈ మోతీచూర్ లడ్డు బూందీ జాదా పనికిరాదు. నేను యూజ్ చేసింది మనం ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో ఇప్పుడు మ్యాక్సిమం రైస్ కుక్కర్ అయితే ఉంది. రైస్ కుక్కర్కి వచ్చిన ఏదైతే జాలి ఉంటుందో ఆ జాలి యూజ్ చేస్తున్నాను నేను. ఒక్కసారి బయట కంపేర్ చేస్తే మోతీచూర్ లడ్డు యొక్క ఆ జాదా ఏదైతే మనకి టూత్ పిక్ టిప్ ఎండ్ ఏదైతే ఉంటుందో దాని మట్టుకే పోతుంది అనమాట. ఏదైతే షార్ప్నెస్ ఉంటుందో మొత్తం టూత్ పిక్ కూడా పోదు, అంత ఉంటుంది దాని హోలు. సేమ్ అదే హోల్ ఇక్కడ మనకి రైస్ కుక్కర్ ప్లేట్కి వచ్చిందనమాట. సో అందుకని నేను యూజ్ చేస్తున్నాను. చాలా బాగా వచ్చింది అండ్ పర్ఫెక్ట్గా కూడా వస్తుంది మీరు కూడా ప్రిపేర్ చేసుకుంటే కనుక. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ శనగపిండి ఏదైతే ఉందో అది ఇప్పుడు ఒక పెద్ద గంటె తీసుకోండి. మనం దోశ ఏ విధంగా అయితే మనం మొత్తం పోస్తామో సేమ్ అదే విధంగా దీనిపైన పోసిన తర్వాత మొత్తం కూడా ఈ విధంగా స్ప్రెడ్ చేయాలి. అంతటా ఆయిల్ ఎక్కడెక్కడైతే ఉందో ఒక్కటే దగ్గర మనం అట్లానే ఉండి స్ప్రెడ్ చేస్తే ఒక్కదాని మీద ఒకటి పడి అంత మీకు బాగా రావు, మెత్తగా వస్తుంది అనమాట. కొంచెం ఇట్లా మీరు షేక్ చేస్తే మీరు చూడొచ్చు మొత్తం కూడా ఈవెన్గా చాలా బాగా అది ఫ్రై అవుతుంది. అట్లీస్ట్ 50 సెకండ్స్ లేదంటే 1 మినిట్ ఖచ్చితంగా ఉండాలి, లేకపోతే ఎక్కువసేపు పెడితే మళ్ళీ మాడిపోతుంది. సో మీరు చూడొచ్చు ఈ విధంగా ఉంటుంది. మొత్తం మనం మోతీచూర్ బూందీ ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో ఈ విధంగా ఉంటుంది. ఏదైతే లావుగా ఉందో అది మీరు అవాయిడ్ చేసుకోవచ్చు. కొంచెం దాన్ని ఇట్లా సపరేట్ చేసుకొని అది లావుగా ఉన్న లడ్డు మీరు మళ్ళీ సపరేట్ ప్రిపేర్ చేసుకోవచ్చు. సో చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు మనం దీన్ని పాకం కోసం ప్రిపేర్ చేసుకుందాము. అందుకోసం కొంచెం లైట్గా ఇట్లా క్రష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుంటున్నాను నేను. ప్యాన్లో ఇప్పుడు మీకు ఇంతకుముందు చెప్పినట్టు పక్కా మెజర్మెంట్తోని 1.5 కప్పు నేను ఈ షుగర్ అనేది యాడ్ చేస్తున్నాను. అందుకోసము 1 కప్పు వాటర్ యాడ్ చేస్తున్నాను. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక్క 3 to 4 మినిట్స్ వరకు మనం దాన్ని లైట్గా ఆ ప్యాన్ పైన పెట్టుకోవాల్సి ఉంటుంది. పెట్టుకున్న తర్వాత చూడొచ్చు కొంచెం ఇట్లా బబుల్స్ లాగా వచ్చినప్పుడు కొంచెం ఇట్లా అవుతున్నప్పుడు ఒక్కసారి పట్టుకొని చూడండి. కన్సిస్టెన్సీ అనేది ఇట్లా మనం వాటర్ ఏ విధంగా అయితే మనకి ఇట్లా జారిపోతుందో సేమ్ అదే విధంగా ఉండాలి దాని కన్సిస్టెన్సీ. అండ్ ఇప్పుడు ఇలాచి కొంచెం ఒక 1/2 స్పూన్ ఇలాచి పౌడర్ కూడా యాడ్ చేసుకుందాము. దాంతోపాటే నిమ్మకాయ జస్ట్ ఒక 3-4 డ్రాప్స్ నిమ్మకాయ. ఎందుకంటే లడ్డు ఎప్పుడైతే మనం చుడతామో అప్పుడు కొంచెం మాయిస్ట్ ఎక్కువ ఉంటుందన్నమాట ఈ ఏదైతే నిమ్మకాయ వేస్తున్నామో. ఇప్పుడు మనం ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్న బూందీ మోతీచూర్ లడ్డు బూందీ కూడా ఇందులో యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి బాగా మిక్స్ చేసుకొని ఒక్క 10 to 15 మినిట్స్ వరకు మనం మూత పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని అట్లానే కొంచెంసేపు ఉంటే 15 మినిట్స్ తర్వాత మనం ఆ లడ్డు అనేది మనం ప్రిపేర్ చేసుకోవాలి. 15 మినిట్స్ తర్వాత లైట్గా మనం ఏదైతే ఘీ ఉంటుందో ప్యూర్ ఘీ అది ఒక్కసారి యాడ్ చేసుకొని 1 స్పూన్ అన్న 2 స్పూన్స్ అన్న మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం లడ్డూస్ అనేవి ఏ షేప్స్లో కావాలో ఆ షేప్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం దానిపైన గార్నిష్ కోసం మీరు ఏదైనా మనం కాజు కానీ బాదం కానీ ఇంకా మొత్తం డ్రై ఫ్రూట్స్ కూడా మీరు వేసుకోవచ్చు. సో మన పర్ఫెక్ట్ ఖచ్చితంగా మనం చేసుకోవాల్సిన వినాయక చవితి స్పెషల్
ప్రసాదం మోతీచూర్ లడ్డు ప్రిపేర్ అయిపోయింది. చాలా సింపుల్గా అయిపోయింది, చాలా ఫాస్ట్గా కూడా అయిపోయింది. ఇది వాళ్ళ స్పెషల్ రెసిపీ, వినాయక చవితి స్పెషల్ రెసిపీ మోతీచూర్ లడ్డు. ఇంకా మరిన్ని రెసిపీస్ కోసం స్టే ట్యూన్ ఫర్ మై వీడియోస్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి.